ద్రోణాచార్యుడు గొప్ప గురువు. ముఖ్యంగా విలువిద్యలో ఆయనకు చాలా నైపుణ్యం ఉంది. హస్తినాపురానికి వచ్చినప్పుడు భీష్ముడు ఆయనకు కౌరవులకు మరియు పాండవులకు యుద్ధ విద్యలు నేర్పించడానికి రాజగురువుగా నియమించాడు. ద్రోణుడు రాజకుమారులందరికీ యుద్ధ విద్యలు, ఆయుధ ప్రయోగం, ముఖ్యంగా విలువిద్య నేర్పించడం ప్రారంభించాడు. రాజకుమారులందరిలో అర్జునుడు చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో అభ్యాసం చేసేవాడు. అర్జునుడికి ఉన్న లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల చూసి ద్రోణుడు అతనిని తన ప్రియ శిష్యుడిగా భావించేవాడు. అర్జునుడికి ప్రపంచంలోనే గొప్ప విలుకాడు చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఒకసారి ద్రోణుడు తన శిష్యులందరికీ ఒక పరీక్ష పెట్టాడు. చెట్టు మీద ఉన్న పక్షి కన్నును కొట్టమని చెప్పాడు. అప్పుడు ద్రోణుడు ఒక్కొక్కరిని ఇలా అడిగాడు, మీకు ఏమి కనిపిస్తుంది? కౌరవులు మరియు ఇతర పాండవులు చెట్టు, ఆకులు అన్ని కనిపిస్తున్నాయి అని చెప్పారు. కానీ అర్జునుడి మాత్రం నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. దీంతో ద్రోణుడు సంతోషించి అర్జునుడిని కొట్టమని ఆదేశించాడు. అర్జునుడు గురి తప్పకుండా పక్షి కన్నును కొట్టాడు.